డాక్టర్ హారిక సురప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ENT కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఈరోజు మనం చాలామంది అడిగే క్వశ్చన్స్, వాళ్ళ డౌట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సెప్టోప్లాస్టీ సర్జరీ తర్వాత ఎన్ని డేస్ వరకు బ్లీడ్ అవుతుంది మేడం? సెప్టోప్లాస్టీ సర్జరీ తర్వాత యూజువల్లీ ఫస్ట్ ఇనీషియల్ ఫ్యూ డేస్ కొంచెం బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ప్రాబబ్లీ 3 to 4 days వరకు కొంచెం ముక్కు నుంచి నీరు లాగా, బ్లడ్ స్టెయిన్ డిశ్చార్జ్ లాగా బ్లడ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మనం సర్జరీ అప్పుడు చేసిన డ్యూరింగ్ సర్జరీ వచ్చిన బ్లడ్ ఒకటి ఏదైతే క్లాట్ అయి ఉంటుందో అవి కూడా ఎప్పుడైతే మనం ముక్కు నుంచి వాష్ చేసుకుంటూ ఉంటామో, ఎప్పుడైతే ముక్కు వాష్ చేస్తామో ఆఫ్టర్ సర్జరీ, పోస్ట్ సర్జరీ ఎప్పుడైతే ముక్కు వాష్ చేస్తూ ఉంటామో అప్పుడు ఆ క్లాట్స్ అన్ని కూడా బయటకు రావడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే క్లాట్ వచ్చేస్తుందో అక్కడి నుంచి మళ్ళీ ఫ్రెష్ బ్లీడింగ్ అయ్యి కొద్దిగా ముక్కు నుంచి మరీ విపరీతంగా బ్లీడింగ్ అవ్వదు, బట్ కొద్దిగా ముక్కు నుంచి నీరులాగా, బ్లడ్ స్టెయిన్ డిశ్చార్జ్ లాగా ఫ్రెష్ బ్లీడ్ ఏమన్నా కొద్దిగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది వితిన్ 1 week యూజువలీ ఈ మేజర్గా ఈ క్లాట్స్ కానీ, బ్లీడింగ్ కానీ ఇవన్నీ కూడా మేజర్ 1 weekలో మేజర్గా తగ్గిపోతుంది. బట్ ఇఫ్ ఇన్ కేస్ అది ఏమన్నా కంటిన్యూ అవుతోంది, ఇంకా బ్లీడింగ్ కంటిన్యూ అవుతుంది అంటే కనుక ఫ్రీక్వెంట్గా మీ డాక్టర్ గారి దగ్గర చూపించుకుంటూ ఉండాలి. ఎక్కడైతే సర్జరీ అయిందో అక్కడ చూపించుకోవాలి. అదర్వైజ్ యూజువలీ సెప్టోప్లాస్టీ సర్జరీ తర్వాత, ఎనీ నేసల్ సర్జరీ తర్వాత ఫ్యూ డేస్ వరకు కొంచెం యాక్టివ్ బ్లీడింగ్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ మెల్లమెల్లగా గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉంటుంది. సో యాజ్ అండ్ వెన్ మనం ఎక్కువ నేసల్ వాష్ చేస్తూ ఉంటామో ఆ లోపల ఉన్న క్రస్టింగ్ కానీ, క్లాట్స్ కానీ అవన్నీ వచ్చేసి ఇట్ అసిస్ట్ ఇన్ మోర్ హీలింగ్ అనమాట. మనకి ఎంత అయితే మనం ఎక్కువ నేసల్ వాష్ చేస్తూ ఉంటామో అంత తొందరగా మనం లోపల ఉన్న నేసల్ మ్యూకోజా ఏదైతే ఉంటుందో, శ్లేష్మ పొర ఏదైతే ఉంటుందో అది హీల్ అవుతూ ఉంటుంది. సో అందుకని నేసల్ వాష్, నేసల్ డౌచింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పోస్ట్ సర్జరీ.